సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎంత పెరిగిపోయిందో మనందరూ చూసాం. అవును. సో, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో గోల్డ్ ఈ ఈ ఇయర్‌లో అవును. సిల్వర్ గాని, గోల్డ్ గాని ఈ ఇయర్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో సో, అవును. వాళ్ళకి ఎంత పర్సెంట్ రిటర్న్స్ వచ్చినియి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చంటారా? లేదంటారా? యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? లేదంటారా? గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. కానీ లాస్ట్ 1 ఇయర్‌లో గోల్డ్ యాక్చువల్‌గా జనవరి 1, 2025 నుంచి ఈ రోజు వరకు కాలిక్యులేట్ చేసుకుంటే గోల్డ్‌లో దగ్గర దగ్గర 80% అప్రిసియేషన్ వచ్చింది. ఎవరైతే ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటారో వాళ్ళ వాల్యూ ఈరోజు 1,80,000 దగ్గరలో ఉంది. అదే సిల్వర్‌లోకి వచ్చేప్పటికి దగ్గర దగ్గర 150% రిటర్న్స్ వచ్చినాయి. 150%. 150% రిటర్న్ వచ్చింది. ఎవరైతే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒక రూ. 1,00,000 సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళ వాల్యూ ఇవాళ దగ్గర దగ్గర 2,50,000 పైన ఉంది. ఓకే. అంటే కేజీలు, గ్రామ్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ పర్సెంటేజ్‌లో మాట్లాడుకుంటే కూడా ఇలా ఉంది. అలా పాస్ట్ రికార్డ్ ఏంటని చూస్తే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎలా ఉంది, 5 ఇయర్స్‌లో ఎలా ఉంది, లాస్ట్ 2 ఇయర్స్ రిటర్న్ ఏందని క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా లాస్ట్ 10 ఇయర్స్‌లో గోల్డ్ 16% రిటర్న్ ఇస్తే సిల్వర్ 17% రిటర్న్ ఇచ్చింది. ఓకే. లాస్ట్ 5 ఇయర్స్‌లో కూడా గోల్డ్‌లో 24% రిటర్న్ వస్తే సిల్వర్‌లో 34% రిటర్న్ వచ్చింది. అంటే గోల్డ్ కన్నా కూడా సిల్వర్‌లో అప్రిసియేషన్ చాలా ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ 24, 25 కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 24 జనవరి నుంచి మనం ఈ రోజు వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర రిటర్న్‌లో 2 ఇయర్స్‌లో 47% ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ వస్తే సిల్వర్‌లో 74% ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ వచ్చింది. అంటే అబ్బా! లాస్ట్ 2 ఇయర్స్ ప్యాటర్న్ చూసుకుంటే గోల్డ్, సిల్వర్ మిగతా కేటగిరీస్ కంటే అబ్నార్మల్ రిటర్న్ జనరేట్ చేసినాయి. గోల్డ్‌ని, సిల్వర్‌ని కంపేర్ చేసుకుంటే కనుక సిల్వర్‌లో ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. కానీ గోల్డ్‌కి, సిల్వర్‌కి ఉన్న బేసిక్ వాళ్ళకున్న ఆ ప్రైస్ మూవ్‌మెంట్‌లో జరిగేది ఎలా ఉంటదంటే గోల్డ్‌లో స్టెబిలిటీ కనపడుద్ది ఎప్పుడూను. మీకు అబ్నార్మల్ డ్రాప్స్ ఏమి కనపడవు గోల్డ్‌లో. హ్మ్. ఏమన్నా కొన్ని 2 ఇయర్స్, 3 ఇయర్స్ స్టాగ్నేట్ అయ్యుండొచ్చేమో గానీ అబ్నార్మల్‌గా 50%, 60% డ్రాప్ అయిన హిస్టరీ ఎప్పుడూ లేదు గోల్డ్‌కి. గోల్డ్‌కి. అంటే కన్సాలిడేషన్ అటు ఇటు అటు ఇటుగా 100, ఉంటది. 200 100, 200 అటు ఇటుగా ఉంటది. లేదా అక్కడే ఉండొచ్చు. అవును. కానీ సిల్వర్‌లో అట్లా కాదు. ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువుంటాయి. ఒక టైంలో 50% సిల్వర్ ప్రైస్ డ్రాప్ అయిన సందర్భాలు కూడా ఇంతకుముందు హిస్టరీలో ఉన్నాయి. అంటే లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైనా ఈ 2 కేటగిరీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కానీ వెరీ షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం గురించి ఆలోచించే వాళ్ళైతే మాత్రం సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు మీ యొక్క రిస్క్ టేకింగ్ కెపాసిటీని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి.